ఇప్పుడైతే మనం మంచి జంగల్లో ఉన్నాం. ఇక్కడ వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయో. వాటర్ కాడకి అయితే వచ్చేసినాం. ఇంకో హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో అయితే లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ వాటర్ బాగున్నాయి అని చెప్పేసి గిన్నెలు గిట్లా అన్నం దొక్కున్న గిన్నెలు గిట్లా తోదామని చెప్పేసి ఆపుదామని ఆముకున్నాం. కాకపోతే ఇక్కడ మొత్తం జంగల్ ఉంది కదా, ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి ఇక్కడ ఆపలేదు. చూసిరుగా పులి బొమ్మ వేసిరు ఇక్కడ. అంటే పులులు మొత్తం పులులు సింహాలకి ఇట్లా ఉంటాయట. అందుకని చెప్పేసి ఆడ ఆపలేదు. ముందుకైతే వచ్చేసి ఆపినాం. ఇక్కడ ఒక నది లెక్క ఉంది. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ గిన్నెలు ఉన్నాయి, తోపుకుందామని గిన్నెలు తోపుకుందామని ఆపినాం. వాటర్ అయితే ఎగ్దమ్ పోతున్నాయి. మొత్తం చిన్నపాటి నది ఉంది, కాలువ. వాటర్ అయితే మస్తు నీట్గా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ ఆపినాం. ఇంకా 1 అవర్లో అయితే లోడింగ్ పాయింట్కి పోతాం. ఎండ అయితే బీభత్సం కొడుతుంది. ఈ ఎండకి వీడియో తీద్దామంటే సరిగా రావట్లేదు. కాకపోతే ఈ చెట్ల నీడకి బాగానే ఉంది లొకేషను. ఈ అడవిలో ఏం వస్తుందో ఏం పోతుందో ఏం అర్థం కావట్లేదు. అందుకనే భయంగా దిగి కూర్చోపుండి అయితే వెంబడే వెళ్ళిపోతాం. వీడికి వెళ్ళి చెట్లు అయితే మామూలుగా లేదు. ఒక్కో చెట్టుని 50 ఫీట్లు 100 ఫీట్ల చెట్లు లెక్క ఉన్నాయి. అంత హైట్ ఉన్నాయి. లొకేషన్ చూడడానికి ఇట్లా సూపర్ ఉంది. స్నానం చేద్దామంటే టైం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆడ లోడింగ్ పాయింట్లో బండ్లు అవుతాయి అని స్నానం చేద్దాం అనుకున్నాం. కానీ వెళ్ళిపోదాం అని చెప్పేసి గిన్నెలు దూకొని ఇక్కడికి వచ్చి అయితే ఆపినాం. ఇక్కడ వాటర్ చూడండి ఎట్లా ఉన్నాయో. వీడియో దానికి వ్యూ అయితే సూపర్గా ఉంది. అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నాం. ఇక్కడ మొత్తం వర్షం వాటర్ ఇవి అన్నీ. వర్షానికి వచ్చిన వాటరు మొత్తం నది, చిన్నపాటి నది టైప్ ఉన్నది ఇది. ఈ రోడ్ అయితే ఇక చెప్పలేము. మొత్తం గుంతలే ఉన్నాయి. మొత్తం బండి మొత్తం ఎత్తేస్తుంది. అందుకనే చిన్నగా పోతున్నాం. ఈ రోడ్ ఇట్లా గుంతలు మొత్తం ఒక 10 కిలోమీటర్ దాకా ఉంది. కాకపోతే తప్పదు, ఇట్నే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనమైతే ఒక రోడ్డు మిస్టేక్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డాం. వేరే రోడ్డుకి వచ్చినాం, హైదరాబాద్ రోడ్డుకి వచ్చినాం. యాక్చువల్గా అయితే మనం వేరే రోడ్డుకి వెళ్ళాలి. కాకపోతే మిస్టేక్ అయ్యి ఈ రోడ్డుకి వచ్చినాం. ఈ రోడ్డుకి రావడం వల్ల మనకైతే పెద్ద సమస్య ఎదురుదింది. ఎదురుగా ట్రాలీ వచ్చింది. ఈ ట్రాలీ రావడం వల్ల మొత్తం జామ్ అయిపోయింది రోడ్ అంతా, ఆ పక్క ఈ పక్క. ఈ ట్రాలీ మరి తక్కువ లేదు. ఇది ఒక కంపెనీకి మెటీరియల్ వేసుకొస్తుంది, పెద్ద మెటీరియల్. దానికి కంపెనీకి సంబంధించింది. ఈ చిన్న రోడ్లలో ఈ ట్రాలీ వస్తుంది. ఈ ట్రాలీ రావడం వల్ల మొత్తం జామ్ అయిపోయింది. 2 రోడ్లను కవర్ అప్ చేస్తుంది. అంత పెద్దగా ఉంది ఈ ట్రాలీ. చూడండి, చెట్లు గిట్లు మొత్తం ఇరగొట్టుకుంటూ పోతుంది. మనం ముందుకెళ్తే ఫాస్ట్గా కట్టాలా. అందుకని చెప్పేసి ఇక్కడ ఆగినాం. ఈ లోపు మొత్తం జామ్ అయిపోయింది. ఈ ట్రాలీ వచ్చి ఏదో కంపెనీకి సంబంధించిన మెటీరియల్ తీసుకుపోతుంది ఇది. ఈ ట్రాలీ పోయినాక మనం మలుపుకొని అయితే పోవాలి. వన్ సైడ్ అవతల సైడ్ మన బండి ఉంది. ఇంతలోపు ఇసుక బండ్లు అవన్నీ మొత్తం జామ్ అయిపోయినాయి. మన బండి అయితే ఒక బండి తెచ్చేసినాం. మన పక్కన ఉన్న బండి ఇంకో బండి అవతల పక్క ఉంది. దాన్ని ఒక బండి తీసుకుని అయితే అయిపోద్ది. ఎదురుగా వెళ్ళిపోయినాం అనుకో, ఫాస్ట్గా ఉంది. దానికి 200-300 కట్టుకొని పోవాలి బొక్క అయితే. మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఫాస్ట్గా ముందే మలుపుకుందామని ఇక్కడ ఆగినాం. ఈ రోడ్ అయితే ఏటు నాగారం రోడ్డు. ఎప్పుడు చూసినా ఫుల్ జామ్ ఉంటుంది. అందుకనే వచ్చినాం. మళ్ళీ పంచర్ అయింది మన బండి గట్కేసరి కాడ. ఏరొచ్చి పలిగిపోయింది. ఇసుకలో కూడా వేసినాం. టైర్ హీట్ వచ్చి మళ్ళీ పలిగిపోయింది. ఇది 2వ సారి పంచర్ కాడ. ఎగ్జిట్ నెంబర్ 7. ఇప్పుడు మనం వచ్చేసి 6 అయిపోవాలా, 5లో దిగాల. 5లో దిగితే మియాపూర్ రోడ్డుకి, గండిమైసం రోడ్డుకి దిగుతాం. ఇప్పుడు వచ్చింది ఎగ్జిట్ నెంబర్ 7. ఎగ్జిట్ నెంబర్ 5లో దిగాలి మనం. ఇటు పోతే శామరిపేట పోతుంది. శామరిపేట కరీంనగర్ రోడ్డు. మనం ఇప్పుడు పోయినా ఆడ ఆపుకోవాల్సిందే. నో ఎంట్రీ టైం. నైట్ 10-11కి పోవాలి. అక్కడ పోయి పెట్టుకుంటే చిన్న నైట్ 10-11కి బయలుదేరచ్చు. ప్రశాంతంగా ఉంది రోడ్లు అయితే. ఇట్లా ఉండాలి ఆడైనా. ఇట్లుంటే బండి నేర్చుకునేటోళ్ళకైతే సింపుల్గా వస్తుంది ఈ రోడ్లో. ఎగ్జామ్ అయితే ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసినాం.
అందులో లోడింగ్ పాయింట్ కాంచి వీడికి వచ్చేసి అయితే 350 కిలోమీటర్ వచ్చేసింది. నాన్ స్టాప్ వచ్చేసినాం. రాత్రి నైటు 1ంటికి బయలుదేరినాం. నాన్ స్టాప్ వచ్చేసినాం. కళ్ళు చూడండి ఎట్లున్నాయి, ఎర్రగా అయిపోయినాయి. ఇక ఏడ వండుకోలే, నాన్ స్టాప్ వచ్చినాం. ఇక అన్లోడింగ్ పాయింట్లో ఉన్నప్పుడు ప్రజెంట్లో ఎగ్జాక్ట్గా వాళ్ళు ముఠా వాళ్ళు వస్తే అన్లోడ్ అయిపోతుంది. మధ్యాహ్నం కల్లా అయిపోద్ది. క్రాస్ కొడతారట, క్రాసింగ్ ట్రాక్టర్ ఉంటుంది, ట్రాక్టర్తోనే వాళ్ళు కొడతారు. వాళ్ళు అన్లోడ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అన్లోడింగ్. ఇటుకలు అన్లోడ్ అయినాక మళ్ళీ యాడికి పంపిస్తాడు, ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఈలోపు మనం వంట గంట చేసుకుని ఉంటే అయిపోతుంది పని. ఇంకో మన బండి టూరిస్ట్ ఫుల్ లోడ్ ఉంది. అక్కడ వచ్చేసి అది అవుటరు మొత్తం, అది వచ్చేసి మొత్తం అవుటర్. అది మనం ఇక్కడ అన్లోడ్ అయిపోయామని నో ఎంట్రీకి ఇంటర్ ఏం లేదు, చక్కగా అవుటర్ టోల్ గేట్ కట్టుకొని అవుటర్ ఇక్కడే. అది ఒకటి ప్లస్ పాయింట్ అయింది మనకి. అవుటర్ ఎక్కేసినామంటే చక్కగా ఒకటే రోడ్డు మొత్తం అవుటర్. ఒక బండ్లన్నీ పోతున్నాయి చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు తోలుకుంటారు ఇసుక. మన పల్లెటూళ్ళలోనూ ట్రాక్టర్లతో ర్యాంపుల వాగులతో తోలుకుంటారు, కానీ ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కాలేజీలకి వాటిలకి ఇటువంటి లారీలు తోలుకుంటారు. ఈ లారీలు అయితే ఇటువంటి చాలా పడుతుంది, మన ఒక్కటి కదా వచ్చే లారీలు వస్తాయి. అట్లా పైన అవుటర్ పోతుంది, ఆ అవుటర్కి ఎక్కాలి మనం. బిల్డింగ్లు ఇటు తక్కువ ఉన్నాయి, ఇంకా పోయేటప్పుడు మీకు చూపిస్తా ఎట్లుంటాయి బిల్డింగ్లు. మొత్తం బిల్డింగ్లే ఉంటాయి, ఒక్కొక్కటి 20 అంతస్తులు 30 అంతస్తులు అంతలేని బిల్డింగ్లు ఉంటాయి మొత్తం. మనం రెగ్యులర్గా అయితే ఇసుకకు దిగాం, కానీ పాలమంచి అన్లోడ్ చేసి బండికి టీఎస్ బండి తెలంగాణ బండి కాబట్టి ఏపీ బండికి ఉండదు ఇసుక. తెలంగాణ బండి కాబట్టి పాలమంచి నుంచి డైరెక్ట్ ఎటు నాగవరం పంపించారు ఇసుకకి. మనం అసలు యాక్చువల్గా తిరిగేది అయితే గుజరాత్ నుంచి డైరెక్ట్ మళ్ళీ వైజాగ్ టైల్స్ వేసుకొస్తాం. కాకపోతే ఇప్పుడు బంద్ అయింది, గుజరాత్ లోడ్ బంద్ అయింది. ఏదో ప్రాబ్లం అయిందట కంపెనీలో, దాని గురించి బంద్ అయింది. లేకుంటే నడిచేది ఉండే. ప్రస్తుతానికైతే మనం ఆల్మోస్ట్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర తిరుగుతున్నాం. మా యాదవ్ చూడు డెక్కుండే పోయి బియ్యం తెచ్చుండు. బియ్యం ఇంటికాంచి తెచ్చిన బియ్యం అయిపోయినాయి. ఇప్పుడు షాప్ కాడికి పంపిస్తే పోయి తెస్తుండు. 2 కిలోలు తెస్తుండు. అది అయిపోయేలాగా ఇంటికి పక్కల పోతాం. మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ తెచ్చుకోవాలా. తీసుకొస్తుండు. తెచ్చినావారా? ఏవో బియ్యం పట్టుకొచ్చిన. బాగున్నాయా? ఎంత కిలో? 52. బో మనోడు వంట అన్నం కూర గుమ్మలు ఆడిచ్చేస్తుండు. మరి ఏడ నేర్చుకుంటో ఏం కదో కానీ బండి అయితే తోలు రావట్లేదు. అన్నం వండు మాత్రం బ్రహ్మాండంగా వంతుండు. అన్నం కూర నిన్న చికెన్ కూర, నిన్న సండేగా మామూలుగా వండాల కూర. ఇప్పుడు అప్పుడే బండి అన్లోడింగ్ పాయింట్ పెట్టినాం, గిన్నెలన్నీ కడిగేసిండు. పనికైతే ఫాస్ట్గా ఉండు, కానీ బండి తోలునే కాస్త వెనకాడుతుండు. మరి ఎందుకో వెనకబడ్డాడు అంటాడుగా ఆయన అన్నట్టు మనోడు బండి తోలులో వెనకబడ్డాడు. ఆటో అయితే గిర్రా తిప్పేస్తాడు, కానీ లారీ స్టీలింగ్ తిప్పడానికి మనోడు ఇదైతుండు. చాయ్ లేదారా? చాయ్ లేదట, తలకాయన వస్తుంది. 9 వేస్తావా? 9 వేస్తామంటే నవ్వుతాడు. ఇలా దీపావళిగా మరి అని ఉంటే చూద్దాం అల్లాడేది. కానీ అలా ముఠా వాళ్ళు అయితే వచ్చారు, వాళ్ళు కొడతారు. ఇక ముగ్గురే వచ్చారు. కొట్టుడు యామా కొట్టుడు సప్ప గంటలో అన్లోడ్ అయిపోయింది. వీళ్ళు ముగ్గురే వచ్చారు. గంట సేపు కొడతారు ట్రాక్టర్లోకి. ట్రాక్టర్లో 2-3 ట్రాక్టర్లు ఉండాలి, కానీ గంట సేపు కొడతారు. ఫాస్ట్. మన యాదవ్ అయితే గంట ముట్టిస్తుండే, గ్యాస్ ముట్టిస్తుండే. గంట తిప్పేసి చేస్తాడు. ఇక
నిన్న వండుకున్న చికెన్ ఉంది.